సుదీర్ఘ చర్చ, ఆరోపణలు, అభ్యంతరాలు, ప్రతిపక్షాలకు కేంద్ర మంత్రుల కౌంటర్లతో ఎట్టకేలకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు విగిపోయాయి. నిన్న మధ్యాహ్నం మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి లోక్సభ ముందు వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టారు. అర్ధరాత్రి 1:40 బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. బిల్లుపై నిరసన ప్రకటించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తన చేతిలోని బిల్లు ప్రతిని చింపివేశారు. వైసీపీ కూడా బిల్లుకు ప్రతికూలంగానే స్పందించింది. అయితే బిల్లు లోక్సభలో ఆమోదం తెలపడంతో ఇవాళ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం. రాజ్యసభలో 245 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 9 ఖాళీలు కారణంగా 236 మంది సభ్యులున్నారు. వీరిలో ఎన్డీఏ ఎంపీలు 125 మంది కాగా ఇండి కూటమికి 88 మంది, వైసీపీ, బీజేడీ, బీఆర్ఎస్తో పాటు ఇతరులకు 23 మంది సభ్యులున్నారు. దీంతో రాజ్యసభలోనూ బిల్లు ఆమోదం లాంఛనంగా కనిపిస్తోంది. ఇక ఇవాళ వక్ఫ్ బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, వివాదాత్మక వక్ఫ్ బిల్లుకు సుదీర్ఘ సంవాదాల అనంతరం వక్ఫ్ బిల్ 2025కు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై బుధవారం లోక్సభలో వారీవిడిగా చర్చ జరిగింది. మరి 12 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ బిల్లు ఆమోదం కోసం స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. అనుకూలంగా 282 మంది సభ్యులు ఓటు వేయగా వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. అధికార విపక్షాల సంవాదాల వాద ప్రతివాదాలతో సభ దరిల్లిపోయింది. దాదాపుగా బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజామున 2:15 వరకు కూడా చర్చ, ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది ఓటు వేశారు. వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. ఇటీవల కాలంలో ఇంత సుదీర్ఘ సమయం పాటు లోక్సభ జరగడం ఇది ప్రపంచమని చెప్పొచ్చు. బిల్లుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం పార్టీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి పార్టీ మద్దతు ఇవ్వడంతో బీజేపీలో ఉత్సాహం పెరిగిపోయింది. ఇక మరోవైపు విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు ముక్త కంఠంతో బిల్లును వ్యతిరేకించాయి, తీవ్ర నిరసనను ప్రకటించాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తన చేతిలోని బిల్లు ప్రతిని చింపేశారు. వైకాపా కూడా బిల్లుకు ప్రతికూలంగానే స్పందించింది. చర్చ ఆమోదం కోసం ఒక బిల్లు ఈ రోజు రాజ్యసభలో రానుంది. అయితే విపక్షాల నిరసన మధ్య దాదాపుగా 12 గంటల పాటు సమయంలో వక్ఫ్ బిల్లు ప్రవేశపెడుతూ కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడారు. బిల్లు తీసుకురాకపోతే పార్లమెంటు భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా చెబుతారని సంయుక్త పార్లమెంటరీ కమిటీ విస్తృత మంతనాలు జరిపి బిల్లులో పలు మార్పులు చేసిందని చెప్పారు. ముస్లింల మత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల నిర్వహణను సమర్థంగా, పారదర్శకంగా కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తాను కూడా మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తినేనని పేర్కొన్నారు కిరణ్ రిజిజు. ఇక వక్ఫ్ ట్రిబ్యునల్ వద్ద చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని, ఈ బిల్లును చట్టరూపం దాల్చితే తర్వాత అన్ని సత్వరమే పరిష్కారం అవుతాయని చెప్పేసి కూడా వివరించారు. అనంతరం విపక్ష సభ్యులు పట్టుపడడం వల్ల శ్రవణలపై సభాపతి విడివిడిగా ఓటింగ్ నిర్వహించడం జరిగింది. ఇక వక్ఫ్ బిల్లులోని పలు నిబంధనలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తూర్పారబట్టారు. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను ప్రశ్నించారు. లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ 15 విమర్శలతో వాగ్బాణాలను సంధించారు. ఇక వక్ఫ్ బిల్లు రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంపై దాడిగా అభివర్ణించారు. ఇక రాజ్యాంగాన్ని నీరుగార్చడం, మైనార్టీలను అప్రతిష్ట పాలు చేయడం, సమాజాన్ని విభజించడం, ముస్లింల హక్కులను హరించడమే అని ఈ 4 అంశాలతోనే కేంద్రం ఈ వక్ఫ్ బిల్లును తీసుకొచ్చిందని చెప్పేసి తీవ్రంగా తీయబడ్డారు. ఇక ఈ రోజు రాజ్యసభలోకి ఈ వక్ఫ్ బిల్లు రాబోతుంది. మరి ఈ వక్ఫ్ బిల్లుపై ఈ రోజు రాజ్యసభలో కూడా సునాయాసంగా బిల్లుని పాస్ చేయించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ రామకృష్ణ.